3వ వచనం, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ అనే పాట దైవ సేవకులు మాథ్యూస్ గారు వ్రాశారు. ఇది వారి సేవా అనుభవంలోంచి వ్రాసిన చక్కని పాట. ఇప్పుడు మనం చదువుకున్న వచనము, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు నేను మత్సరపడి తిని. ఆ 2వ చరణంలో ఏముంది? దుష్టుల క్షేమము నే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపింది. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని ఆ చరణం వ్రాశారు. ప్రియమైన వాళ్ళరా, ఈ పాట కల్వరి టెంపుల్ సతీష్ గారు కూడా విని ఎన్నోసార్లు ఈ పాటను బట్టి బలపరచబడ్డాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత పెద్ద సేవకులైనా అభివృద్ధిలో, సంఘములో, ఆత్మీయతలో ముందుకి వెళ్ళిన, అభివృద్ధి పొందిన వారి జీవితంలో శ్రమలు, బాధలు ఉండక మానవు. ఎంత ఎదిగితే అంత నలుగుడు వారికి ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఇదొక కోణం అయితే, 2వది, నీ జీవితంలో నీవు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని ఎడల శుద్ధ హృదయం కలిగి ఉండి, దేవుని విషయంలో ఆయన మహిమపరుస్తూ ఆయన కొరకు జీవిస్తుంటే నీ కార్యము ఆలస్యమైతే గనక ఈ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కీర్తన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడండి? చివరికి వెళ్ళిన తర్వాత అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ లేరు గొప్ప దేవా, నీవు నాకుండగా లోకంలోనిది ఏమీ నాకు అక్కర్లేదు అని అంటాడు. కిందకి వెళితే, నాకైతే దేవుని పొందు ధన్యకరం, దేవుణ్ణి కలిగి ఉంటే చాలు. ఏంటండి? నాకైతే దేవుణ్ణి కలిగి ఉంటే చాలు, నాకైతే దేవుణ్ణి పొందుకునే ధన్యకరం ఉంది, దేవునిలో నాకు తృప్తి ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మన కార్యములు ఆలస్యమైన, మనము ఏ విషయంలో కృంగి ఉన్నామో వాక్యము ద్వారా దేవుడు ఆన్సరిస్తాడు. మనం ఎక్కడైతే పడిపోతున్నామో, ఎక్కడైతే ఆగిపోతున్నామో, ఎక్కడైతే జారిపోతున్నామో ఆయన అక్కడి నుంచి మనలను పైకి లేపేవాడై ఉన్నాడు.